దేవస్థానం మనగుడి ధర్మ ప్రచార పరిషత్ కార్యక్రమంలో భాగంగా బ్రాహ్మణ వీధి హరిహరాలలో గత 7 రోజులు కొనసాగుతున్న శ్రీమద్ రామాయణ సప్తాహ కార్యక్రమం ముగింపు కార్యక్రమం మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా ప్రవచకులు బ్రహ్మశ్రీ పాలెపు చంద్రశేఖర శర్మ స్వామివారి శేషవస్త్రాలతో నిర్వాహకులు సత్కరించారు. అనంతరం భక్తులచే సన్మాన కార్యక్రమం జరిగింది. ఇదిలా ఉండగా వార్డు కౌన్సిలర్ అన్మల్ల జయశ్రీ రఘు దంపతులను శేషవస్త్రంతో సత్కరించారు. సీతారాముల కళ్యాణ వేడుకలతో బాలకాండ ఘట్టం ముగిసింది. ఈ సందర్భంగా మంగళహారతి, మంత్రపుష్పము, తీర్థప్రసాద వితరణతో కార్యక్రమం సమాప్తి జరిగింది. మారుతీం నమత రాక్షసాంతకం మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్యదేవో భవ అతిథిదేవో భవ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, నిత్య సత్యచితు ఆనంద స్వరూపుడైనటువంటి మరి ఆ యొక్క శ్రీమన్నారాయణుడు ఎత్తినటువంటి అవతారాలలో విశేషమైనటువంటి అవతారం రామచంద్రస్వామి యొక్క అవతారం. మరి అటువంటి ఆ శ్రీరాముని యొక్క అవతారం ఆదర్శ అవతారంగా చెప్పబడుతూ ఉంది. భారతీయ సనాతన సంప్రదాయ ప్రకారంగా ఎంతవరకైతే పర్వతాలు తిరుపతి దేవస్థానం వారు ధర్మ ప్రచార పరిషత్ కార్యక్రమంలో భాగంగా మరి మనకి ఇప్పుడు ఈ కాలంలో చెప్పేవాళ్ళు అరుదుగా ఉన్నారు, వినేవాళ్ళు కూడా అరుదుగానే అవుతున్నారు. కానీ అయినప్పటికీ కూడా ఇంత వేసవిలో కూడా మీరందరూ రావడం, ఇది మన గుడి అనేటువంటి ఒక కార్యక్రమం. దానిలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మరి ప్రతిరోజు కూడా ఉదయము మన కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతాయి. సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. తదుపరి ఈ యొక్క సప్తాహం అంటే ఉగాది నాడు ప్రారంభమైంది. ఉగాది నాడు పంచాంగ శ్రవణంతో, ఇంతకుముందు స్వామివారు అనంతాచార్యుల వారు పంచాంగ శ్రవణం చేశారు, చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నారు. అదేవిధంగా పరంపరగా వారు చేయాలని, అదేవిధంగా ధనుర్మాసోత్సవ కార్యక్రమాన్ని కూడా వారు నిర్వహిస్తున్నారు. ప్రతి సోమవారం కూడా ఇక్కడ అభిషేకాలు నిర్వహించడం జరుగుతుంది. దాన్ని కూడా మీరందరూ గ్రహించి చేస్తున్నారు. ఈ విధంగా 7 రోజుల పాటు కొనసాగి ఇవాళ కేవలము సీతారాముల వారి కళ్యాణం వేడుకల వరకు మనం జరిగింది. కనుక రేపు మనకు అభిజిత్ లగ్నంలో కళ్యాణం జరుగుతుంది కనుక భక్తులందరూ ఇదే ఓపికతో రేపు కూడా విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని చెప్పి ఆశిస్తూ మన తిరుపతి దేవస్థానం వారికి ప్రత్యేకంగా మనకిక్కడ ఈ అవకాశం కల్పించడానికి సహకరించినందుకు ఇక్కడ మనకి ముఖ్యంగా ఇక్కడ మన వాడలో ఉన్నటువంటి మరి మన శంకర్రావు గారు, ఆయన దీనికి ప్రధానంగా ఇక్కడ మనవాడలో చేయించాలి బ్రాహ్మణవాడలో అని, అదేవిధంగా శ్రీధర్ గణపతి వారితో ఉన్నటువంటి బృందం అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి భక్త శ్రోతాచి దుర్లభాన్ని మనం రోజు